హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో మీ దేవాన్షి. రోజు అయితే ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ కారం బూందీ మీకోసం. సో దీనికి ఏం కావాలన్నది చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 కిలో శనగపిండి తీసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా కలుపుకుని బూందీ అయితే వేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. సో బూందీ అయితే మనకి ఎంతోసేపు పట్టదు, త్వరగా అయితే ఫ్రై అయిపోద్ది అనమాట. ఇక్కడైతే కార బూందీ అయితే మనకి రెడీ అయిపోయింది. సో దాంట్లో ఏం మిక్స్ చేసుకుంటున్నానంటే వేయించిన కరివేపాకు, పల్లీలు, తర్వాత వెల్లుల్లి అనమాట. ఈ 3 మంచిగా కలిపేసుకున్న తర్వాత సేవ్ తీసుకుని దాంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ ముందే వేసానండి నేను, జంతికలు వేసే ముందు సేవు, తర్వాత చెక్క జంతికలు టైప్ ఉంటాయి కదండి, ఇవి అనమాట. ఇవి 2 కూడా నేను ముందే వేసాను అనమాట. వేసేసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కార బూందీలో అయితే మనం ఇవి యాడ్ చేసేసుకోవడమేనండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవడమే అనమాట. తర్వాత ఇందులో ఒక జంతిక కూడా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి కార బూందీని మనం వేడి వేడి టీలో వేసుకొని తింటా ఉంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇందులో అయితే నేను చందమామ బిస్కెట్లు అయితే కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలనుకుంటే కనుక ఈ విధంగా పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. చాలా సింపుల్ రెసిపీ కూడానండి, చాలా ఈజీగా అయిపోద్ది. సో తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ కార బూందీ మనకైతే రెడీ అయిపోద్ది అనమాట. ఈవినింగ్ టైం టీ తాగితే తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. చాలా చాలా టేస్టీ అయిన కార బూందీ అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట. అంతేనండి. నేనైతే 1/2 కిలో శనగపిండికి ఇంక అందులో అయితే ఇంకేమీ యాడ్ చేయలేదన్నమాట. డైరెక్ట్ శనగపిండిని తీసుకుని బూందీ అయితే వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఎంతో టేస్టీ అయిన కారం బూందీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా కలర్ కానీ ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మతో మీ దేవాంశ్. థ్యాంక్ యూ.